కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ఆ రైతుల బాధ గురించి చూపెట్టండి. ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ప్రజల బాధలు, హైడ్రా బాధితులు, మూసీ బాధితులు వాళ్ళే కూడా చూపెట్టండి. దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి. 6 గ్యారంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు, చనిపోతున్న నేతన్నలు వాళ్ళ గురించి కూడా చెప్పండి. గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ, న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును, రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అనుల వారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా. ఎన్ని న్యాయస్థానాలకు పోవాలనో పోతా. దానికి మంత్రులకేం కడుపు నొప్పి నాకైతే అర్థమైతలేదు. తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. 100కు 100% అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని చెప్తారు. పొద్దు నుంచి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు తిరుగుతున్నాయి. దయచేసి మీరు నిజం చెప్పడం, మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ, మీ అందరికి కూడా పొద్దు నుంచి చాలా ఓపికగా ఇక్కడ ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నేనేమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటున్నాము, నేను అనుకుంటలేను. ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్కు పనిచేస్తున్నది. బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము, ఎవరు ఏ బి టీమో మాకు తెలియదు. కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకరినొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన కేసు పెడతాడు, ఇక్కడికి వెళ్ళి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మాకు కొత్త కాదు. ఇవన్నీ గతంలో కూడా చూసినాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. ఇద్దరిని గతంలో చిత్తు చేసే 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ 2 పార్టీలను కూడా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.